నా హృదయపూర్వక అభినందనలు. సభ్యులందరికీ తెలియజేయడం ఏమనగా గత 30 ఏళ్ల నుంచి మా అసోసియేషన్ జరుగుతూ ఉంది. అసోసియేషన్లో ఏ ప్రాబ్లం వచ్చినా ఏ కష్టం వచ్చినా మేమంతా కలిసిమెలిసి చేసుకుంటున్నాము. కానీ ఈ కొద్ది రోజులలో చాలామంది బయట ఊళ్ళు వచ్చి ఆఫర్లంట ప్లస్ బయట ఊళ్ళు వచ్చి మాకు ఉండే ఊర్లలో వ్యాపారాలు చేసుకోలేక ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈ మీటింగ్ పెట్టినాము. ఈ మీటింగ్కి ప్రతి ఒక్క దానికి ముందు నుంచి మాకు హెల్ప్ చేసినది పవర్లో ఉన్నా పవర్లో లేకపోయినా కూడా మాకు అసోసియేషన్ నుంచి హెల్ప్ చేసినది ఒక నాయకుడు మాత్రమే, అది కందికుంట వెంకటప్రసాద్ అన్న గారు మాత్రమే. కానీ ఈరోజు మీటింగ్ పెట్టాను, ఈ అన్నకి ఈరోజు పిలిచినాము. కానీ ఈరోజు అన్న అసెంబ్లీలో ఉన్నాడు కాబట్టి అన్న హాజరు కాలేకపోయినారు. ఇంకోసారి అన్నాన్ని పిలిపించి మేము సన్మానిద్దాం అనుకున్నాము. దగ్గరలో ఆ పని కూడా జరుగుతుంది. ప్రస్తుతానికి మీటింగ్ పెట్టడానికి కారణం ఏమంటే కొంతమంది ఆఫర్లంట, కొంతమంది ఏదో ప్రమోషన్లు అది ఇది అని చెప్పి చాలామంది దీని గురించి ఆలోచిస్తున్నారు, చాలామంది దీని గురించి అడుగుతున్నారు. మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత మేమంతా కూర్చొని మాట్లాడుకుందాము. ముఖ్యంగా ఏమంటే బయట ఊరోళ్ళు వచ్చి ఇక్కడ షాపులు పెట్టి వాళ్ళు కాకుండా ఇంకా మార్వాడీలు వీళ్ళు వాళ్ళు వచ్చి షాపులు పెట్టేస్తే మేము బతకడం కూడా కష్టమైపోతుంది. ఈరోజు మీరు చూస్తున్నారు హైదరాబాద్లో ఏం జరుగుతుంది. హైదరాబాద్లో గో మార్వాడి అనే ఒక స్లోగన్ వస్తుంది. ఈ కదిరిలో కూడా మేము కనుక అసోసియేషన్ వీక్ చేసుకుంటే మాత్రం రేపు నా పొద్దు వేరే ఊరోళ్ళు వచ్చి ఇక్కడ బయట పెడితే ఆ టైంలో మాత్రము అసోసియేషన్లు కాదు కదా, ఎవ్వరు హెల్ప్ చేయలేరు. దయచేసి మీరందరూ సభ్యులందరూ గమనించాల్సిన అవసరం ఏమంటే అందరూ కలిసిమెలిసి ఉండి మన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మనం సాల్వ్ చేసుకుందాము. అంతేగాని దీనికి బజార్కి ఈడ్చి బజార్లో పెట్టి దీనికి భ్రష్ట పట్టించకుండా అసోసియేషన్ని ఒక గుడ్ విల్ మాదిరిగా చేసుకుందాము. 30-35 ఏళ్ళ నుంచి మన పెద్దోళ్ళు ఉన్నారు. ముస్తఫా అన్నట, సాదిక్ భయ్ అని, సీనాన్న లావణ్య సీనాన్న ప్లస్ షామీరా మహబ్బషా భయ్, మా బాబాయ్, వీళ్ళందరూ కలిసి అసోసియేషన్ని ఒక స్ట్రాంగ్గా చేసినారు. దీనికి మేము అసోసియేషన్కి ఇంకా స్ట్రాంగ్ చేసుకోవాలి. కానీ రాను మేమేందో మెసేజ్లు పెట్టుకుని మేమేందో గడవ పెట్టుకుని ఈ అసోసియేషన్ని నాశనం చేయొద్దని చెప్పి మేము అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. నెక్స్ట్ ఏమంటే మన ప్రాబ్లం, మేమంతా కుటుంబ సభ్యుల మాదిరిగా ఉన్నాము. ఈరోజు ఒక షాపులో కష్టం వస్తే మేము కూడా ముందర ఉండి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలనే ఆలోచన మాకుంటుంది. కానీ ఈరోజు ఏదో మీరు ఆఫర్లు పెట్టి ఒకరికి జరగకపోతే లేదు ఇబ్బంది పడతారు. దీంట్లో వచ్చి చిన్న చిత్తగా అందరూ ఉన్నారు. ప్రతి ఒక్కరు బతకాలంటే అందరూ కలిసిమెలిసి ఉండాల్సిన అవసరం ఉంటుంది. దయచేసి మీరందరూ ఆలోచించాల్సింది ఏమంటే మేమంతా కలిసి ఉండాలా అనే ఒక ఆలోచన పెట్టుకోండి. వ్యాపారాలు అయితే ప్రస్తుతానికి ఎవ్వరికీ లేవు. పెద్ద షాప్ కానీ చిన్న షాప్ కానీ ఆ షాప్కి వ్యాపారాలు లేవు, నాకు వ్యాపారాలు లేవు అని చెప్పి అందరూ టెన్షన్ పడుతున్నారు. ఇదేంతో విక్షాలు ఉన్నాయి. దేవుని దేవల్ల ఈ అమాస్ అయిపోతే మీకు వ్యాపారాలు జరుగుతాయి. వ్యాపారాలు జరిగిన తర్వాత మేమంతా కూర్చొని మాట్లాడుకుని ఏదో ఒకటి డిసిషన్ తీసుకుందాము. దీని గురించి అంతా మీరు వచ్చి నిన్న మెసేజ్లు చూసినాను మా గ్రూప్లో, ఇష్టానుసారం గ్రూపులు పెట్టినారు. దీనికి ఒక అసోసియేషన్ అనేది ఉంటుంది, ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, ప్రెసిడెంట్లు దాంట్లో సభ్యులు ఉంటారు. వాళ్ళని ఏదైనా తెలియజేయాలా. కానీ మీరు కొట్లాడుకుని మీరు చెప్పుకుంటే ఇంకా అసోసియేషన్ అవసరం ఏముంటుంది? అసోసియేషన్ అవసరం లేదు కదా. రేపు నా పొద్దు వేరే వాళ్ళు వచ్చి ఏదైనా పెట్టి వేరే గలాట జరిగి వేరే మార్వాడిలో ఇంకోటి ఎవరైనా వచ్చి పెడితే ఆ టైంలో మీకు బాధ కలిగి అసోసియేషన్ దగ్గర వస్తే అసోసియేషన్ సభ్యులందరూ మేము హెల్ప్ చేయాలంటే చేస్తారా? చేయరు. అందుకోసం మీకు ఏమైనా ప్రాబ్లం అంటే అసోసియేషన్లో ఉంటుంది, ప్రెసిడెంట్ ఉంటారు, వైస్ ప్రెసిడెంట్, సభ్యులు ఉంటారు. వాళ్ళందరూ చెప్పి ఏదో ఒకటి చేయాలి. అంతేగాని మీరు కొట్లాడుకొని మీరు ఇది చేసుకొని అసోసియేషన్ని దయచేసి గలీజ్ చేయొద్దండి. ఇది నా విజ్ఞప్తి. మీరందరూ నాకు దీని గురించి మీరందరూ సాయం చేయాలని కోరుతున్నాను. ఇంత గొప్ప విజయాన్ని మేము అందించినామంటే फिर डाल दूँ ये फर्स्ट मीटिंग हो जाने को फिर को हमें सीनियर रंग को डाल लेने का वो बुढ़े को एक फोन डालते सो फर्स्ट में डाल देते मैं फोन को डालता हूँ बुढ़े को एक बार फ़ोन करेंगे बुढ़ा आन दिया करा मैं बुलाता हूँ ना बुढ़े को सीनियर ने एसोसिएशन को टिकाया स्कूल से नेक्स्ट प्रेसिडेंट वो नेक्स्ट प्रेसिडेंट हंदगुन लगा को पूरा करे करते हैं। बुढ़ा फोन कर रहा है सदर को सादिक को चूल्हा गड्डी सादिक भाई को एक बार